రాజోలు ముమ్మడివరం తర్వాత అమలాపురం. అమలాపురం అయిపోయింది సార్. విశ్వరూపు రైట్. అమలాపురం తర్వాత రాజోలు. రాజోలు సార్. రాజోలు దేవవరప్రసాద్ సార్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. దేవవరప్రసాద్ జనసేన పార్టీ నుంచి ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ గొల్లపల్లి సూర్యారావు గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. బట్ సింపుల్ ఏంటంటే గతంలో జనసేన పార్టీ గెలిచినటువంటి ఒకే ఒక స్థానం రాపాక వరప్రసాద్ రాజోలు దగ్గర నుంచి మరలా ఇప్పుడు జనసేన పార్టీ ఆ స్థానాన్ని తీసుకుంది. అక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ని అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయనకు సుదీర్ఘకాలంగా జనసేన పార్టీలో గ్రౌండ్లో వర్క్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ సింపుల్గా ఏంటంటే జనసేన పార్టీ భారీ విజయాన్ని సాధించేటువంటి పరిస్థితి ఉంది. దీనికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి. గొల్లపల్లి సూర్యారావు మీద వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా వరప్రసాద్ కూడా ఫ్రెష్ క్యాండిడేట్ అవటం, ఆయన కూడా మంచితనంతో ఉండటం, ఆయనకి ఎక్కువ పరిచయాలు ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశాలు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఓట్ బ్యాంకు అక్కడ భారీ గెలుపుకి వరప్రసాద్ గెలుపుకి తోడ్పడబోతుంది. ఇక్కడ మనం చూస్తే జనసేన పార్టీ లాస్ట్ టైం రాపాక వరప్రసాద్ పోటీ చేస్తే 50,000 ఓట్లు వచ్చినాయి. వైసీపీకి రాజేష్ రావుకి 49,000 ఓట్లు వచ్చినాయి. అప్పుడు ఒక 1000 ఓట్ల లోపు అంటే 814 ఓట్లతో అప్పుడు రాపాక వరప్రసాద్ గెలిచారు. మరి అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు గతంలో కంటెస్ట్ చేస్తే ఆయనకి 45,000 వచ్చినాయి. అంటే 50,000 45,000తో 95,000 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 45,000 పైన మెజారిటీ అప్పుడే కలిసి చేసి వచ్చేటువంటి పరిస్థితి. అందుకని ఇక్కడ గొల్లపల్లి సూర్యారావు గారికి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న రాపాక వరప్రసాద్ ఇంటర్నల్గా సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది కూడా కొంత నడుస్తా ఉంది. అదే ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన గెలిస్తే వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది ఉండే పరిస్థితి. అందుకోసం అని చెప్పని అక్కడి నుంచి వాళ్ళు రాజోల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, రాజోల్లో గతంలో కూడా రాపాక వరప్రసాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పుడు జనసేన గొల్లపల్లి సూర్యారావు గారు గతంలో చేస్తున్నారు. ఇక్కడ కొంచెం క్యాస్ట్ కాంబినేషన్స్ కూడా చాలా బలంగా ఉంటాయి కానీ బట్ ఇదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్